ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నంబర్స్ వాస్తవ సంఖ్యలోని ఎక్సర్సైజ్ 1.4 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 6th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి 7th క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, 7th క్వశ్చన్ ఏమి ఇచ్చారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √10 - √5/2√2 అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్. టేక్ √2 ఈజ్ ఈక్వల్ టు 1.414, √5 ఈజ్ ఈక్వల్ 2.236 అన్నాడు. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, దేని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. √10 - √5/2√2 యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో మనకి ఇచ్చినటువంటి హింట్స్ వచ్చేసి √2 వాల్యూ ఇచ్చారు, √5 వాల్యూ ఇచ్చారు. ఓకే, మరి ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. చూడండి, √10 - √5/2√2 ఈజ్ ఈక్వల్ టు √10 మనం ఎలా రాయొచ్చు. √10 ఎలా రాయొచ్చు మనం ఒకసారి చూడండి. ఇక్కడ √10 - √5 అలానే రాస్తున్నా /2√2. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ 2√2 ఉంది కదా, ఈ డినామినేటర్లో √2 ఉంది. సో ఇది డినామినేటర్ని రేషనలైజ్ చేద్దాం. అంటే ఏం చేయాలి, రేషనలైజ్ చేయాలంటే రూట్ లేకుండా రాయాలి డినామినేటర్లో, అంతే కదా. అంటే ఇక్కడ ఎంత ఉంది, √2 ఉంది. సో మనం దేంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే ఇక్కడ రూట్ అనేది వెళ్ళిపోతుంది. √2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. ఓకేనా. సో √2/√2. ఓకే. సో నెక్స్ట్ దట్ ఈక్వల్ ఈ √10 - √5ని √2తో మల్టిప్లై చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, √10 × √2 - √5 × √2 2√2 × √2 అంటే 2 × √2² వస్తుంది. ఓకేనా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్, √10 × √2 అంటే √20 అవుతుంది, అంతే కదా. √20 - √10 నెక్స్ట్ 2 × 2. నెక్స్ట్ ఇక్కడ √20ని √5 × √4 అని రాయొచ్చు కదా. ఓకేనా. √5 × √4, √20ని ఏమైనా రాయొచ్చు, 5 × 4 అని రాయొచ్చు కదా. 5 × 4 = 20. సో √5 × √4 అని రాయొచ్చు కదా. సో అలా రాసాం ఇక్కడ. నెక్స్ట్ √10ని √5 × √2 రైట్ 2 × 2 = 4. సో నెక్స్ట్ దీంట్లో √5 ఉంది, ఇక్కడ √5 ఉంది. సో √5ని కామన్ తీద్దాము. సో √5 కామన్ తీస్తే ఇక్కడ ఇంకేముంటుంది, √4 ఉంది. సో √4 వాల్యూ మనకి తెలుసు ఎంత, 2 √5 కామన్ తీస్తే ఇక్కడ ఇంకెంత మిగిలింది, √2 ఉంది. సో 2 - √2/4. సో నెక్స్ట్ √5 వాల్యూ మనకి తెలుసు. √5 వాల్యూ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో, 2.236 కదా. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. 2.236 × 2 - √2 వాల్యూ కూడా ఇచ్చారు. ఎంత, 1.414 కదా. 1.414/4. సో నెక్స్ట్ 2.236 of 2 - 1.414. సో 1.2లో నుండి 1.414 మైనస్ చేస్తే ఎంత వస్తుంది ఒకసారి చూడండి. 1.414 కదా. సో 10 - 4 అంటే 6, 9 - 1 8, 9 - 4 5, 2 - 1 1, 1.536 వస్తుంది. సారీ 0.586 వస్తుంది. ఓకేనా. సో 0.586, ఇక్కడ 1 ఉంటుంది కదా, 1 - 1 అంటే 0. సో 2.236 × 0.586/4. సో నెక్స్ట్ 2.236ని 0.586తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 1.310296 వస్తుంది. ఓకేనా. సో 4. సో నెక్స్ట్ ఇది 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో ఒకసారి చేద్దాం. చూడండి, పాయింట్ వస్తుంది 13 అంటే 4 3s are 12. ఓకేనా. సో 1 ఉంటుంది, 1 1 అంటే 11, 4 1s are 4 ఎంత వస్తుంది, 0.327574 వస్తుంది. సో దాట్ ఈక్వల్ 0.327574. సో ఇక్కడ మనకు ఎంతవరకు రాయమన్నారు, 3 డెసిమల్ ప్లేసెస్ వరకే రాయమన్నారు కాబట్టి 3 తీసుకుంటే సరిపోతుంది. 0.327. ఓకేనా. సో ఓకేనా అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద వాల్యూస్ అన్నాడు. ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, వాటి యొక్క వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏమి ఇచ్చాడు, 64^1/6 అన్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అంటే ఈ 64ని పవర్ 6 వచ్చేలాగా రాయాలి. ఓకేనా. సో పవర్ 6 వచ్చేలాగా రాయాలంటే ఏం చేయాలంటే 64ని ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. సో దాని నుండి రాయిస్తాను అనమాట. సో ఓకే చూడండి ఒకసారి, 2 టేబుల్లో పోతుంది కదా, 2 3s are 6, 2 2s are 4.
నెక్స్ట్ 2 16s 32, 2 8s 16, నెక్స్ట్ 2 4s 8, 2 2s 4, 1 2 3 4 5 6. ఓకేనా, 2 power 6 అని రాయొచ్చు కదా. సో 2 power 6 హోల్ పవర్ 1/6. ఓకేనా, సో దట్ ఈక్వల్ 6 6 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎంత వచ్చింది ఆన్సర్? దీని యొక్క ఆన్సర్ ఎంత? 2. సో నెక్స్ట్ వన్ 32 power 1/5. ఓకే, సో సేమ్ దీన్ని కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో పవర్ 5 వచ్చేలాగా రాయాలి. సో 2 టేబుల్లో 32 వస్తుంది కదా, 2 16s 32, 2 8s 16, 2 4s 8, 2 2s. ఓకేనా, సో 32 power 1/5 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? 2 into 2 into ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి? 5 ఉన్నాయి కదా. సో డైరెక్ట్ 2 power 5 అని రాయొచ్చు కదా దీన్ని. సో 2 power 5 1/5. ఓకేనా, సో ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో దాని ఆన్సర్ వచ్చేసి 2. దీని ఒక ఆన్సర్ కూడా 2. నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ చూడండి, 625 power 1/4 అని ఉంది. సో దీన్ని ఎలా రాస్తాం? సేమ్ ఇప్పటిలాగానే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి 625ని. సో 625ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే 2 టేబుల్లో వస్తుందా? రాదు. నెక్స్ట్ 3 టేబుల్ ఒకసారి చెక్ చేద్దాం. 8 13 3 టేబుల్ రాదు. నెక్స్ట్ 5 టేబుల్లో చూద్దాం. సో 5 1s 5, 1 ఉంటుంది, 1 2 అంటే 12, 5 2s 10, 2 5 5 20, 5 5s 25. నెక్స్ట్ 5 2s 10, 2 5 5 5s 25. నెక్స్ట్ 5 5s 25. ఓకే, 625 ఏమని రాయొచ్చు? 5 into 5 into 5 into 5 అంటే 5 power 4 వస్తుంది. ఓకేనా, సో 625ని 5 power 4 అని రాయొచ్చు. అదే ఇక్కడ రాద్దాం. 625 ఈజ్ ఈక్వల్ టు 5 power 4 హోల్ పవర్ 1/4. ఓకే, సో ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో దట్ ఈక్వల్ టు 5. దీన్ని ఏమని రాయొచ్చు? 5 అని రాయొచ్చు. సో నెక్స్ట్ 16 power 3/2 అన్నారు. సో 16 power 3/2 అంటే సో 16 ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. చూడండి 16 ఏమొస్తుందో, 2 8s 16, 2 4s 8, 2 2s 4. ఓకేనా, సో 16 power 3/2 ఈజ్ ఈక్వల్ టు 16 ఏమని రాయొచ్చు? 2 power 4 పవర్ 3/2. సో ఇక్కడ 2 power 4 ఇక్కడ ఇంటూ ఉన్నట్టే కదా లెక్క. అంటే అప్పుడు ఏమవుతుంది? ఇంటూ 3/2, 2 1s 2 2s అంటే మిగిలింది 2 power 6 వస్తుంది. 2 into 3 అంటే ఎంత? 6 కదా. సో 2 power 6. 2 power 6 అంటే 2ని 6 times రాయాలి, అంతే కదా. 3 4 5 6. సో దాని ఆన్సర్ ఎంత అప్పుడు? 2 power 6 అంటే 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32, 32 2s 64. ఓకేనా, సో దీని యొక్క వాల్యూ వచ్చేసి ఎంత? 64. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, 243 power 2/5 అని ఇచ్చారు. సో ఇక్కడ పవర్ 5 వచ్చేలాగా రాయాలి. సో పవర్ 5 వచ్చేలాగా రాయాలి అంటే సో 243ని ఎలా రాయొచ్చు? 243 అనేది ఏ టేబుల్లో పోతుందో ఒకసారి చూద్దాం. 2 టేబుల్లో పోదు, 3 టేబుల్ ఒకసారి చెక్ చేద్దాం. 6 9, సో 3 టేబుల్లో పోతుంది. 3 8s 24. ఓకేనా, సో 3 1s 3. సో అగైన్ 3 టేబుల్లోనే 3 2s 6, 3 7s 21, 3 9s 3 3s. ఓకేనా, సో 243 ఈజ్ ఈక్వల్ టు 3 into 3 into 3 into 3 into 5 3s వచ్చాయి, అంతే కదా. అంటే 3 power 5 అని రాయొచ్చు. సో 243 power 2/5 ఈజ్ ఈక్వల్ టు 243 ప్లేస్లో 3 power 5 రాద్దాము, పవర్ 2/5. ఓకే, ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో దట్ ఈక్వల్ 3 square ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 9. దీని ఆన్సర్ వచ్చేసి 9. నెక్స్ట్ దీంట్లో సిక్స్త్ వన్ చూడండి, 46,656 హోల్ పవర్ -1/6 అని ఇచ్చారు. సో దీన్ని కూడా సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి రాయాలి. సో ఇది ఒకసారి చూడండి. సో 6 ఉంది కాబట్టి 2 టేబుల్లో పోతుంది, లాస్ట్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2 2s 4, 2 3s 6, 2 3s 6, 2 2s 4, 1 ఉంటుంది 6, 2 8s 16, 2 1s 2, 2 1s 2, 1 3 అంటే 2 6s 12. నెక్స్ట్ 2 6s 12, 2 4s 8, 2 5s 10, 1 6, 2 8s 16, 2 3s 6, 2 2s 4. నెక్స్ట్ 2 టేబుల్లో పోతుంది, 2 2s 4. నెక్స్ట్ 1 ఉంటుంది, 1 8 అంటే 18, 2 9s 18, 2 1s 2, 2 6s 12. మళ్ళీ 2 టేబుల్లో పోతుంది, 2 1s 2, 4s 8, 1 1, 2 5s 10, తర్వాత 1 6 అంటే 2 8s. ఓకే, సో నెక్స్ట్ 2 7s 14, 2 2s 4, 1 8 అంటే 2 9s 18. నెక్స్ట్ 3 టేబుల్లో పోతుంది, 3 2s 6, 1 2 అంటే 3 4s 12, 3 3s 9.
నెక్స్ట్ 3 టేబుల్ 3 8s 3 1s 3 టేబుల్ 3 27s 3 9s 3 3s. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, 46,656 హోల్ పవర్ -1/6 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి ఒకసారి చూడండి, 1 2 3 4 5 6. 2s వచ్చేసి 6 ఉన్నాయి, 3s కూడా 6 ఉన్నాయి. సో ఒకసారి చూడండి, 2^6 ఇంటూ 3^6 అని రాయొచ్చు కదా. 46,656ని హోల్ పవర్ -1/6. ఓకేనా. సో ఇది ఎలా ఉంది, a^m ఇంటూ b^m అనుకోండి. దాన్ని ఏమని రాస్తాము, పవర్ సేమ్ ఉన్నప్పుడు a^m ఇంటూ b^mని ab హోల్ పవర్ m అని రాస్తాం కదా. సో సేమ్ ఇలానే ఇక్కడ కూడా. సో 2 × 3 హోల్ పవర్ 6 అవుతుంది. సో హోల్ పవర్ -1/6. ఓకేనా. సో నెక్స్ట్ 2 3s 6, 6^6 హోల్ పవర్ -1/6. ఓకేనా. ఈ 6 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో 6^-1 వచ్చింది. సో 6^-1 అంటే దీన్ని ఎలా రాయొచ్చు, 1/6. సో దీని ఒక ఆన్సర్ వచ్చేసి 1/6. ఓకే. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. సింప్లిఫై 4th రూట్ 81 - 8 cubic root 343 + 15 5th రూట్ 32 + √225. దీని యొక్క వాల్యూ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ 81 ఉంది, 343 32 225 కదా. ఒకసారి చూడండి, ఫస్ట్ 81 ఎలా రాయొచ్చు మనం, 81 4th రూట్ వచ్చేలాగా రాయాలి. అంటే అప్పుడు 3 టేబుల్లో పోతుంది కదా. సో 3 2s 6, 2 ఉంటుంది, 1 3 7s 21, 3 9s 27, 3 3s 9. అంటే 81 ఏమని రాయొచ్చు, 3^4 అని రాయొచ్చు. నెక్స్ట్ 343 కూడా రాద్దాం ఇక్కడ. సో 343 వచ్చేసి ఏ టేబుల్లో పోతుంది, 7 టేబుల్లో పోతుంది కదా. ఒకసారి చూడండి, 7 4s 28, 6 ఉంటుంది, 6 3 అంటే 7 9s 63, నెక్స్ట్ 7 7s. సో 343ని 7 క్యూబ్ అని రాయొచ్చు. ఓకే. సో 32ని ఏమని రాయొచ్చు, 2 టేబుల్లో పోతుందిగా, 2 16s 32, 2 8s 2 4s 2 2s. సో 2^5, 32 = 2^5 అని రాయొచ్చు. 225 తెలుసు మనకి. సో 225 అంటే 15 స్క్వేర్ అవుతుంది కదా. 15 స్క్వేర్ అంటే 225. సో అవన్నీ కూడా ఇక్కడ రాద్దాము. ఓకేనా. ఫస్ట్ 4th రూట్ 81 అంటే 3^4 కదా. సో 3^4 -8 ఇంటూ క్యూబిక్ రూట్ 343 ఏమని రాయొచ్చు, 7 క్యూబ్. ఓకేనా. 7 క్యూబ్ ప్లస్ 15 ఇంటూ 5th రూట్ 32ని ఏమని రాయొచ్చు, 2^5 ప్లస్ 225ని 15 స్క్వేర్ అని రాయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ 3^4 ఇట్లా 4th రూట్ అని ఉంటుంది. దీని అర్థం ఏంటి, 1/4 కదా. ఓకేనా. సో రూట్ వాల్యూ ఎంత, 1/2. అలానే ఇట్లా రూట్లో 4 ఉంది అంటే దాని యొక్క వాల్యూ 1/4 -8 ఇంటూ 7 క్యూబ్ 1/3 ప్లస్ 15 ఇంటూ 2^5 హోల్ పవర్ 1/5 అంతే కదా. 5th రూట్ అంటే 1/5 ప్లస్ 15 స్క్వేర్ అంటే 15 ఇంటూ, ఓకేనా. సో 15 స్క్వేర్ ఇంటూ 1/2, రూట్ వాల్యూ 1/2 కదా. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఇంటూ ఉంటుంది మధ్యలో అంతే కదా, వీటన్నిటికీ కూడా ఇంటూ. సో ఈ 4 క్యాన్సల్, 3 క్యాన్సల్, 5 క్యాన్సల్, 2 క్యాన్సల్ అవుతుంది. సో ఇక్కడ ఏం మిగిలింది, 3 -8 ఇంటూ 7 ప్లస్ 15 ఇంటూ 2 ప్లస్ 15. ఓకేనా. సో దట్ ఈక్వల్ 3 -8 7s ఎంత, 56 ప్లస్ 15 2s 30 ప్లస్ 15. ఓకే. సో నెక్స్ట్ 56. ఓకే. సో -56 అలానే ఉంచి ప్లస్ ఉన్న వాల్యూస్ ప్లస్ ఉన్నవి యాడ్ చేద్దాం. సో 30 ప్లస్ 15 ఎంత, 45. 45 ప్లస్ 3 ఎంత, 48. ఓకే. సో -56 ప్లస్ 48 అంటే ఎంత వస్తుంది, -8. ఓకేనా. సో దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఎంత, -8. ఓకే. సో దీంట్లో ఇంకొక 10th క్వశ్చన్ ఉంది. 10th క్వశ్చన్ అయితే ఈ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఆ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.